అరే రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తిరితిరి వార్తలతో మైకి ముచ్చలు తయారుగున్నాయి తెలుసుచేద్దాం పాని. మర్రి చెట్టు మంచిదే కావచ్చు, చల్లటి నీడనిస్తుంది కావచ్చు, కానీ దాని కింద ఒక్క చిన్న మొలక కూడా మొలవది. ఇంకో చెట్టు ఎదగది, తాటి చెట్టు మట్టల సందులల్లా చిన్న గింజవడి మొలకెత్తి ఆ తాడి చెట్టునే సుట్టి పడేస్తుంది. అసోంటి పార్టీ బీజేపీ పార్టీ అని అంటుర్రు. ఏ రాష్ట్రంలోనైనా ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకో పార్టీని బతకకుండా చేస్తారని కొంతమంది అంటుర్రు. గట్లెందుకు అంటున్నారు వాళ్ళు అనిపిస్తుంది, కానీ ఇగో గిట్ల ముచ్చట్లు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఒక్కసారి డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎట్లుంటుందో చూపెడుతున్నారు బీజేపీ పార్టీ కార్యకర్తలు. పశ్చిమ బెంగాల్లో పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు చేస్తున్నారు. టీఎంసీ అనే పార్టీ నామరూపాలు లేకుండా చేయాలన్నట్టు రచ్చరచ్చ చేసి రణరంగం చేస్తున్నారు. ఆఫీసులు అలవెట్టుడు, బోర్డు వలగొట్టుడు, గుర్తులను వీకి పాడేసుడు, ఎక్కడ లేని ఈ రంగం చేసిండ్రు. ఇంకోసారి టీఎంసీ జెండా పట్టి తిరగాలనంటే గుండెలల్లా దడబుట్టేటట్టు చేసిండ్రు. కొన్ని దిక్కులలో బుల్డోజర్లు తీసుకొచ్చి ఆఫీసులే కూలగొట్టిండ్రు. ఇది చూస్తున్న పోలీసులు అడ్డుకోవాలి. ప్రజాస్వామ్యంలో గిసోంటి పంచాది ఉండొద్దని అడ్డుకోవాలి. కానీ కరెంటు షాక్ కొట్టిన కాకుల తిరిగా కాకి డ్రెస్సులు ఉన్నోళ్ళు ఉత్త నిలబడి చూసిండ్రు. ఇది చూసిన దేశం పబ్లిక్ ఇదేం అరాచకం, ఇదేం రామరాజ్యం అంటే ఇంత బాగుంటుందా డబల్ ఇంజన్ సర్కార్ వస్తే? ఇంతకంటే దేశానికి అవమానం ఇంకేముంటుంది? ఇదేనా బీజేపీ రాజకీయం? ఇట్లా యేసుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేసినట్ట? గూండాల రాజ్యమా లేక ఇది ప్రజాస్వామ్య దేశమా? ప్రపంచ దేశాల ముందు పరువు అయినా పర్వాలేదా? ఎందుకు ఇంతటి ఘోరాలు, ఎందుకు ఈ మంటలు? అంటే బీజేపీ పార్టీ గెలిచిన ప్రతి రాష్ట్రంలో ఇట్లనే ఉంటుందా? త్రిపుర రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా ఇట్లనే చేసిండ్రు. విగ్రహాలు గులగొట్టిండ్రు, ఆఫీసులు వలగొట్టిండ్రు. ఇదేం పద్ధతి మోడీ సారు? మీ తీరుగా మీ పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండదా? గుత్పలు, కత్తులు, గొడ్డళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టుడు తిట్టుడేనా మోడీ సార్ అని అడుగుతున్నారు పబ్లిక్. అయితే ఇంకొందరు మాత్రం ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్న అరాచకం తప్ప ఇంకోటి కాదని అంటుర్రు. రీపోలింగ్ కోసం అప్పీల్ చేసుకునే టైం ఒడిచేదాకా ఇట్లా చేయాలని ప్లాన్ ప్రకారం చేస్తున్న లొల్లులటివి. రీపోలింగ్ మీద చర్చలు జరగొద్దు, రీపోలింగ్ అనే మాట ఎత్తొద్దంటే ఇట్లా చెయ్యాలి, హింస రేపితే అంత మంచిదన్నట్టు చేస్తున్నారని అంటుర్రు. అందుకే ఇప్పటి వరకు అడ్డం వచ్చిన 18 మందిని చంపిండ్రట. దేశం కోసం ధర్మం కోసం మన దేశ ప్రజలను చంపుకున్న పర్వాలేదన్నట్టు చేస్తురట. ఎంత మంచిగా ఉన్నదో కదా డబల్ ఇంజన్ సర్కార్ పాలన. ఎక్కడనో జరిగింది కదా అని ఊకుంటే రేపు మన కడ కూడా ఇట్లనే అవుతుంది. రామరాజ్యం పేరుతో రచ్చరచ్చ చేస్తుంటే ఊకోవద్దని అంటుర్రు ప్రజాస్వామ్యం పాఠాలు చెప్పిన పంతుళ్ళు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఏపీ జనసేన పార్టీ కార్యకర్తలకు మస్తు కోపం వస్తున్నదట. ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక పనులు పటపటపట కొడుకుతుండ్రట. విజయ్ సీఎం కాగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేడు అనే చర్చ నడిపిస్తురట. అందుకే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశం ఆపుకోలేక ఇట్లా వాళ్ళ బాధను ఎల్లగాక్కుతున్నారు. కనీసం కడప జిల్లాకు వస్తారు, వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా గానీ లేదా చంద్రబాబు వచ్చినా గానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళు విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయినాడు, కమల్ హాసన్ ఓడిపోయినాడు, విజయకాంత్ ఓడిపోయినాడు. అలాంటిది మాది ఒక బతికినా సార్. నా మీద ఇంగ్లీష్ చూసుకున్నాను సార్. మాది బతుకులు చాలా, మేము ఒక నాయకులమా సార్. మాది ఒక బతుకు సార్ మాది. సార్ ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకుని లోపల పెట్టుకుని పెద్ద అయ్యల్లా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏమి సార్ నాయకులు కలిసేదానికి ఏం కలుగుతాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని పార్టీ నిర్మాణం చేసుకుని ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్? అది జనాల్లో నమ్మకం పోయింది సార్. ఎవరు బిలీవ్ చేయడం లేదు మనం, ఎవరు బిలీవ్ చేయడం లేదు సార్ మనం. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు ఏదో మీరు ఒక వీరుల్లాగా సూర్యులాగా దిగొచ్చి పేద ప్రజలను ఆడుకుంటారు అనుకున్నారు సార్. కానీ ఎంత దారుణం అయిపోయిందంటే మార్పు కోసం వచ్చినామని చెప్పి, మనం ప్రశ్నించడం కోసం వచ్చినామని చెప్పి ఎంతో మంది యువత మిమ్మల్ని నమ్మి వచ్చినారు సార్. ఒక తరం మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం సార్. మీరు సీఎం అయితేనే మా రాష్ట్రానికి సార్. ఈ రోజు కూడా మీకోసం మేము పోరాడుతున్నాం, తిరుగుతున్నాం సార్. ఈ రోజు కన్నా సార్ ఎంతసేపు బీజేపీ టీడీపీ జెండాలు మోసుడైనా ఇంతకు జనసేన పార్టీని ఎందుకోసం పెట్టిండ్రు?
సైకిల్ గుర్తు కోసమా కమలం గుర్తును కాపాడడం కోసమా అన్నట్టు గట్టిగానే అరుచుకుంటున్నాడు. జనసేన పార్టీ అంటే షెయి కోసుకునేంత అభిమానం ఉన్న హరిరాయలనే వీరాభిమాని తన కడుపులున్న ముచ్చట కాదనుకుంటా బయట కక్కిండు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? కడమ పార్టీల కావలి కాసేతానిక? మనకంటూ ఓ పార్టీ ఉన్నది, దానికి విలువ ఇయ్యాలే అని తెలియకుంటే ఎట్లా? సర్కార్ల పనులు కావు, ఆఫీసర్లు గుర్తించరు, కనీసం పార్టీ జిల్లా కమిటీలు లేవు, క్యాడర్ లేదు. ఎందుకు సార్ మీరుండి మోడీ మోడీ అని పొగిడేతానిక? లేకుంటే చంద్రబాబు సైకిల్ చక్రాలకు గ్రీజు ఊసేతానిక? జర సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి. మేము పవన్ కళ్యాణ్ మాయల పడి పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ బాబు మాయల పడిపోయిండు. ఇదేం పద్ధతి సారు? తమిళనాడులో చూడుండ్రి, పార్టీ పెట్టిన 2 నెలలనే సీఎం అయిండు. కానీ మీకు ఆ సోయి లేనట్టే అనిపిస్తున్నది మాకు. మరి అసలు అప్పుడు పార్టీ పెట్టుడెందుకు, మమ్మల్ని తీపల పెట్టుడెందుకు? జర ఇప్పటికైనా అధికారంలోకి వచ్చి వివరం చేయండి. వాళ్ళ కాడే మోస్తాము, వీళ్ళ సంకల జోర్రి సోది మాటలు చెప్తాం అంటే ఇంకెన్నేళ్ళైనా ఏపీలో జనసేన అధికారంలోకి రాదు. ఇప్పటికే జనం పొట్టు పొట్టు తిడుతున్నారు. పక్క పార్టీ మీద ఉన్న అభిమానము సోయి, సొంత పార్టీ జనసేన మీద లేకుండా ఎట్లుంటుండ్రు సారు అని పవన్ కళ్యాణ్ పరువు తీసినంత పనిచేసిండు. ఓ తీరుగా చెప్పాలంటే సిగ్గు శరం ఉంటే జనసేన పార్టీని జనంలోకి తీసుకపో. సర్కార్ నుంచి బయటకు వచ్చి చచ్చిపోతున్న కార్యకర్తలను కాపాడు. అట్లయితేనే పార్టీ బతుకుతుంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ను సీఎం చేస్తాం, లేకుంటే గంతే సంగతులు అన్నట్టు తన ఆవేదనంతా ఆవేశంగా చెప్పిండు. మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ దాకా చేరితే ఎసొంటి రియాక్షన్ ఇస్తాడు? సింహం గడ్డం గీసుకోదు, నేను సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని సినిమా డైలాగులు కొడతాడో ఏం పాడు. కొంతమంది పొట్టిగున్నా చాలా మంది ఎక్కిరిస్తున్నాడు అని బాధపడుతుంటారు. కానీ కొందరు ఎక్కువ ఎత్తుంటే కూడా తిప్పలే అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఓ కండక్టర్ సాబ్ ఎక్కువ ఎత్తుండుతోని బస్సులా మస్తు అవస్థ పడ్డాడని. హాగో ఆ అన్న తిప్పల తీర్చింది తెలంగాణ సర్కారు. ఏమెత్తో ఏం పాడో గాని ఓ చిన్నపాటి తాడి షెట్ అంటున్న మనిషి కండక్టర్ జాబ్ చేసేదానికి నానా అవస్థలు పడ్డాడు. అసలే కండక్టర్ అంటే కంది జొన్న కొయ్యలల్లా కౌజు పిట్ట తిరగ ఈగుకుంటా దూరుకుంటా జారుకుంటా ఇరుక్కుంటా జరుగుకుంటా పోవాలి. ఇటు పక్క మొదలుపెట్టి అటు చివరి దాకా తిరిగి టికెట్లు ఇవ్వాలి. కానీ అమీన్ అహ్మద్ అన్సారీ అనే గీ అన్న ఎక్కువ ఎత్తుండే వరకు మస్తు తిప్పలైంది. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యే వరకు అట్లిట్లా సర్కార్ కంట్లే పడ్డది. అందుకే అన్సారీ అన్నకు డ్యూటీని మార్చిండ్రు. బస్సు టాప్కు తలకాయ తలగకుండా వంగి వంగి నెత్తు వచ్చుకొని ఎంతకన్నా నడుస్తావు, ఏమని తిప్పల పడతావు? ఆర్టీసీ ఆఫీస్లోనే బస్ పాస్ సెక్షన్లా, లేకుంటే నీడ పట్టుకుండే ఆర్జీఐఏ డిపార్ట్మెంట్లో పనిచేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చిండ్రట. అది తెలిసిన అన్సార్ అన్న పానం ఎంత నిమ్మలమైందో ఏమో. చూసిండ్రా, లోకంలా మరీ పొట్టిగుండు ఎంత తిప్పలో నెరీ పొడుగుండు కూడా గంతే తిప్పల కావచ్చు కదా. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఉమ్మడి వరంగల్ ఏరియాలో తిరుగుతున్నాడు కదా, అక్కడి రైతులకు భరోసా ఇచ్చుడే కాదు, సర్కార్ ధాన్యం కొనకుండా రామగోస పడుతున్న తీరు మీద గట్టిగానే అరుచుకున్నాడు. ఇక కాంగ్రెస్ సర్కార్ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిందే అన్నట్టు రైతన్నలకి చెప్తున్నాడు. అట్లనే నర్సింగ్ చదివే ఓ బుజ్జి జీవి తీసుకున్నది కదా, వాళ్ళకు కూడా ఎసొంటి ధైర్యం చెప్పిండో చూడుండ్రి. వాళ్ళతో ఏం మాట్లాడింది అనేది అరుచుకుందాం పా అండ్రి. అవసరమైతే ఎక్కడ దాకా పోలీసులు విడిచిపెట్టద్దు, దొంగలు విడిచిపెట్టదు, బతుకద్దాం, లోపలేద్దాం, న్యాయ పోరాటం మొత్తం మేము చేస్తాం. అమ్మా ఎవరన్నా పోలీసులు సిపి గారికి నేను మాట్లాడతాను, కమిషనర్కి మాట్లాడతాను, న్యాయం జరిగేటట్టు ధైర్యం ఏం కాదు, మేమందరం ఉన్నాం, ధైర్యం. పుట్టడు శోకంలున్నోళ్లకు పట్టుబట్టలు పెట్టకున్నా మంచిదే గాని కట్టెపుల్లంత సాయం చేయాలనంటారు పెద్దోళ్ళు. కానీ కేటీఆర్ సారు బతుకుకే భరోసా ఇచ్చేంత ధైర్యాన్ని చెప్పిండు. పోయిన నెల ఓ బుజ్జిని కొందరు బద్మాషుగా లాగం చేసి సంపిండ్రనే వార్త వచ్చింది, యాదికున్నదా? గదేనుల్లా గంజాయి మత్తుల గత్తరి చేష్టలు చేసిండ్రని చెప్పుకున్నాం కదా. హాగు ఆ బుజ్జోల కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదట. అందుకే కేటీఆర్ సార్ దగ్గరికి వచ్చి కలిసిండ్రు. దానికి మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీరేం బాధపడకుండ్రి, మీకు నేనున్నా, ఉంటా, ధైర్యం చెదరొద్దు, అండగా నేనుంటా, ఎంత దూరమైనా కొట్లాడదాం, న్యాయ పోరాటం చేద్దాం అన్నట్టు మాట్లాడిండు. గంజాయి మత్తులో ఆడవిళ్ళ నాగం చేసిన వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరో, ఎందుకు చూసి చూడనట్టున్నారో అన్ని ముచ్చట్లు బయటికి రావాలి, ఇడిచిపెట్టేదే లేదు అన్నట్టు మాట్లాడిండు. మరి అంతే కదా, సర్కారేమో ఈగలు తెచ్చినాం, మత్తు మందు లేకుండా చేస్తామని చెప్తున్నది. పోరగాన్లేమో గంజాయి మత్తులో మునిగి ఓ ఆడవిళ్ళని ఆగం చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఏందిది, మాకేందిది అంటున్నా,
తెలంగాణ ఆడబిడ్డలంతా నాకు తోడ ఉట్టినోళ్ళతో సమానం అన్నట్టు మాట్లాడితే సరిపోతారు. ఈ ఒగ్గిసొంటి ముచ్చట్లు జరిగినప్పుడు ఎంబటి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి కానీ నెలల కమానం సప్పుడు చేయకుంటుంటే ఏందన్నట్టు ఎవరిని శిక్షిస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు సారు అని అడుగుతున్నారు ఆడపిల్లలను. ఇక కేటీఆర్ సార్ను కలిసిన పబ్లిక్ గోడెల్ల పోసుకునేదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి అని అడుగుతున్నారు. సరే తర్వాత ఏమవుతుంది, న్యాయ పోరాటం జరుగుతుందా జరగదా అనేది పక్కకు పెడితే ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగితే సర్కార్ న్యాయం చేయదా? మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలిస్తే గానీ బాధితులకు న్యాయం జరగదా? ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ తీరని మాట్లాడుకుంటారు ఈ ముచ్చటెరకైన వాళ్ళు కూడా. మాజీ మంత్రి కేటీఆర్ సారు గేర్ మార్చినట్టే కొడుతుందప్ప. మంచితనంగా నిమ్మలంగా చెప్తే వినేటట్టు లేదుగా సర్కారు. అందుకే దుడ్డు కట్టెతోని కొడితే తప్ప నిద్ర లేచేటట్టు లేదన్నట్టు మాటల వడివెంచిండు. వడిశాలతోని రాళ్ళిసిరి కొడితే సర్కార్ కంతలు వలిగేటట్టు మాటలకు పదును పెంచినట్టే కొడుతున్నది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉపన్యాసాలతోని ఊపు తీసుకొచ్చినట్టే కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఆ మాటలతో చూడుండ్రి వాడి వేడి ఎట్లున్నదో. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి అప్పుడు అన్నదాతలతోని ఓట్లు గుద్దించుకొని ఇప్పుడు సున్నం పెడుతున్నారు. రైతు డిక్లరేషన్ దేవుడెరుగు కానీ ఇక్కడ ఒడ్లు మక్కలు కొనే దిక్కు లేకుండా అయింది అన్నట్టు బాగానే వేసుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగుతున్న కేటీఆర్ సారు రైతులు పడుతున్న బాధలను తానే అడిగి తెలుసుకున్నాడు. కనీసం మంచిలో సోలేదు ఉన్నాయా? కనీసం మొన్న లొల్లి పెడతారు, ధర్నా చేస్తారు. మరి ఇవ్వాలన్నా కనీసం చెప్తుర్రా ఎప్పుడు కొంటాము, ఏంది, ఎన్ని రూపాయలు ఇస్తాము? బయట ఎంత బయట 1800, ప్రభుత్వం కొంటే 2460 ఇవ్వాలి. మీరు ఇక్కడ పెట్టారు, వాళ్ళేమో కొట్టలేదు. మరి ఏం చేద్దాం? వరంగల్ డిక్లరేషన్ పేరుతోని హామీలు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు కహానీలు ఎట్లున్నాయో చూడుండ్రి. రైతన్నలకు ఏ తిరిగి మేలు జరుగుతున్నదో చూడుండ్రు అన్నట్టు వరంగల్లో తిరిగి చెప్తున్నాడు కేటీఆర్. తర్వాత హన్మకొండలో పెట్టిన రైతు సంగ్రామ సభల కాంగ్రెస్ సర్కార్ కంతలు కాల్చేటట్టు మాటల మంటలు పెట్టిండు. రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొనలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. మనం దేశానికి అన్నం పెట్టే రైతులం. ఎవని కాలు పట్టుకొని బాంఛన్ కాలు మొక్తం అనొద్దు, అవసరమైతే కాలర్ పట్టుకొని గుంజి కొట్టాలన్నట్టు చెప్పిండు. దండం పెట్టొద్దు, కాంగ్రెస్ సర్కార్కు పిండం పెట్టాలి. మక్కలు కొనకుంటే ముక్కలైతుంది, తాలు తీస్తే తోలు తీస్తామని ఓ పద్ధతి ప్రకారం రైమింగు, టైమింగు, పంచింగు, టీజింగ్ అన్ని కలగలిపి దంచి కొట్టిండు. అట్లనే రైతు బంధు ముచ్చటేందో ముంగటేసిండు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? ఈయన పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది?
69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? వీడియోలు వేసి మరి వివరంగా చెప్పుకుంటా సర్కార్ను చంపి బొందబెట్టినంత పని చేసిండు. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న శేషరాలకు పొంతన లేదు, పోలిక లేదు, పాడు లేదు అన్నట్టు పబ్లిక్ తోంది ఇటుపిచ్చిండు. ఇక కాళేశ్వరం మీద ఎవడన్నా కథలల్లి చెప్తే ఏం చేయాలనో చెప్పిండు. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ వాడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అట్లనే రైతులకు గుండె ధైర్యం చెప్పిండు. దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. అప్పుడు ఇన్ని గోసలు ఉండేవి. రైతులను రాజుల తీరుగా చూసుకుందాం, జరంత ఓపిక పట్టుండ్రు అన్నట్టు మొత్తం తెలంగాణ రైతులకు ధైర్యాన్ని చెప్పిండు. సరే కానీ కేటీఆర్ సార్ మాట్లాడే పద్ధతి జరంత మార్చినట్టుగా అనిపిస్తున్నది కదా. ఆ మాటలల్లో వాడి వేడిని పెంచినట్టే తెలుస్తున్నది కదా. ఇప్పటి నుంచి మెత్తగా మాట్లాడు ఉండదని చెప్పకనే చెప్తున్నాడులే. ఇక నుంచి మాటలతోని కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసినట్టే కొడుతున్నది కదా. మరి చూడాలి, ఇప్పటి నుంచి వెనకకు తగ్గేలేదే అన్నట్టు మాట రువ్వడి పెంచేటట్టే కొడుతున్నది. ఏమవుతుందో కేటీఆర్ సార్ మాటలు సర్కార్కు ఎసొంటి సురుకులు పెడతాయో అనేది రాను చూడాలిగా. కొంతమంది ఎంత తిన్నా బక్కగానే ఉంటారు. లడ్డుగా బొద్దుగా కావాలని కాసింత ఎక్కువ తిన్నా కూడా మున్పటి తిరగానే ఉంటారు. అట్లనే కొందరు పిరికెడు బువ్వ తిన్నా ప్లేట్లు తిన్నట్టు గుండ్రంగా తయారవుతారు. ఒక్కొక్కలకు శరీరము ఒక్కో తిరుగు ఉంటుంది. అది తెలవని కొంతమంది దేడ్ దిమాగ్ మనుషులు దొడ్డుగున్నోళ్ళని కించపరిచినట్టు మాట్లాడతారు. ఈ ఒగ్గీడెవడో సైకోగాడు ఉన్నట్టున్నది. ఏం చేసిండో చూడు. ఎలుకలు ఎక్కువ ఉన్నాయని ఇంటికే నిప్పు పెట్టిండట వెనకటెవడో. అవి అట్లనే చేసిండు. ఈ ఫోటోలు ఉన్న మూతేవారి చేసుకున్న పెండ్లాం లావెక్కుతున్నదని మొత్తానికే లేకుంటే చేసిండట. పాలకోవల విషం పెట్టి పానాలు తీసిండట. ఓ నీ నోట్ల మన్ను కదరా, నువ్వేం మనిషివిరా, అందరు నీ తిరిగి ఆలోచన చేస్తే దునియాలో సగం మందికి పెండ్లాలే ఉండరు కదరా అని తిడుతున్నారు కదా. ఈ ముచ్చట తెలిసి వైఎస్ఆర్ కడప జిల్లా మద్దునూరు కొత్త కోటలుండే కిరణ్ కుమార్ అనేటోడు భార్య పద్మజ దొడ్డుగున్నదని పానాలు తీసిండు. 8 ఏండ్ల కింద పెళ్లి చేసుకొని ఇలరికం అల్లుని తీరుగా అత్తగారింటి కాన్నే ఉంటాడట కిరణ్ కుమారు. మరి పద్మజకు అయ్యవల గౌరవం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ చిరుతిండ్లు బాగా తినేదట. జంక్ ఫుడ్, ముక్క కూరలు ముద్దుగా తినేదట. అట్లా అన్లిమిటెడ్గా తినకు అని కిరణ్ చాలా సార్లు చెప్పినలేదట పద్మజ. అంతేకాదు భర్త మీద అనుమానం ఎక్కువ పెంచుకొని తిక్కలేపేదట. అందుకే ఏగలేక ఆగమయ్యి ఇంటర్నెట్లో భార్యను చంపుడు ఎట్లా అని తెలుసుకొని పాలకోవల విషం పెట్టి చంపిండట. గుండెపోటుతోని గుడుక్కుమన్నదాన్ని నమ్మించే ప్రయత్నం చేసిండట. కానీ ఇక పోస్ట్ మార్టంలో పొల్లు పోకుండా బయటపడ్డది కదా. పాయిజన్ అయిందని తెలిసే వరకు కిరణ్ కుమార్ అసలు కోణం బయటపడ్డదట. వారి కిరణ్ భార్యను చంపితే నేరస్తుడు అవుతావు, జైలుకు పోతావు, అంతేగాని దొడ్డున్న పెండ్లం సన్న ఎట్లా అవుతుందిరా? గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినవరా? అయినా ఆడోళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం తిన్నా తినకున్నా కొందరు ఉత్తుగానే లావవుతారు. కొంతమందికి ఎంత తిన్నా ఆకలి తీరది, ఆటోమేటిక్గా లావెక్కుతారు. అయినా దొడ్డవుడు బక్కవుడు అనేది తిప్పలే కాదు, అది నేరమేం కాదు. ఒకవేళ నీకు ఇవ్వరం ఉంటే ఆమె తిండిని కంట్రోల్లో పెట్టి ఎక్సర్సైజులు చేయించాలి కానీ నీకు నచ్చినట్టు బక్క చేయాలి కానీ చంపుతావురా? ఎక్కడే ప్రేసి కానివిరా నువ్వు. మనతో మంచిగా ఉంటుందా లేదా అని చూసుకోవాలి కానీ అంతేగాని సన్నగున్నది దొడ్డుగున్నది అంటున్నావేంద్రా అని తిడుతుర్రి ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా. కొంతమంది నమ్మిచ్చి గొంతు కోస్తే కుత్కదే కూలబడేదాకా తెలవకుండా చేస్తారు. అదే అంటారు కదా, అంగి తెలవకుండా బనీని మాయం చేసేటోళ్ళు అని. హాగో గసంటోళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. జరగి వీడియో చూడుండ్రి, పైలంగా ఉండుండ్రి. అందరు దొంగలేమో కానీ వీళ్ళు మాత్రం మంచినీళ్ళు తాగినంత ఈజీగా మనుషులను నమ్మించి మోసం చేసిండ్రు. ఎండాకాలం వడదెబ్బ దాకకుండా మూతులకు బట్టలు కట్టుకొని ఉన్నట్టున్నోళ్లను మంచిగా చూడుండ్రి. ఎసొంటి ఎత్తులేసి రైతన్నలను మోసం చేసిండ్రు. మూతికి తువ్వాల జుట్టుకొని మూల మీద నిల్చొని బండి మీద వస్తున్న ఓ రైతన్న నాపి, అగో అక్కడ నీ బండ్ల నుంచి పైసల కవర్ పడ్డది చూసుకోలేదా అని చెప్పిండు. నిజంగానే పైసలు పట్టుకొచ్చేటోళ్లకు ఎట్లుంటుంది? నేను తెచ్చేటివి ఉన్నాయా లేవా అనేది చూసుకోకుండా ఆగమాగం ఆ పైసలు పడిపోయినాయి అన్న కాడికి తొందరగా ఉరుకుతారు. అట్లా రైతన్న ఉరికిండు. అప్పటికే ప్లానింగ్ మీద ఉన్న ఈ మోసగాళ్ళు, దొంగలు, బట్టెవాజగాళ్ళు, ఫాల్తుగాళ్ళు బండిల నుంచి చిన్నగా కవర్ తీసిండ్రు.
దాంట్లో ఉన్న 75,000 చేతిలో పట్టుకొని అవతల పడ్డారు. అటు ఆగమాగం తిరిగి చూసుకొని వచ్చిన రైతన్న తిరిగి బండి కాడికి వచ్చే వరకు అసలు మోసం అయిపోయింది. మళ్ళొచ్చి బండి కాడ చూసే వరకు ఎవరు లేరు. బండిలున్న కవర్ కింద పడ్డది. ట్యాంక్ కవర్లు ఉన్న పైసలు మాయమైనాయి. చూడుండ్రి ఎంతలా మోసం చేసిండ్రో. ఆసిఫాబాద్ జిల్లా వాంకిట్ల జరిగింది ఈ మోసం. శ్యామరావు అనే రైతు బ్యాంకులకు పోయి 75,000 డ్రా చేసుకొని వస్తున్నాడట. ఆ ముచ్చట్ను ముందు నుంచే కనిపెట్టిండ్రు కావచ్చు దొంగ బడివేగాళ్ళు. పైసలు పడిపోయినాయని చెప్పేతానికి ఒకడు, బండి రోడ్డు మీది పెడితే తీసుకొని పోయేతానికి ఇంకొకడు, పడిపోయిన పైసలను ఎంకులాడేతానికి పోతే ఇంకింత దూరం పోయేటట్టు చేసేతానికి మరొకడు. పద్ధతి ప్రకారం 4-5 ఒక రైతును తప్పుదోవ పట్టించి పైసలు తప్పించిండ్రు. చూసిండ్రా ఎసొంటి మోసగాళ్ళు ఉన్నారో. తడిబట్టతోని గొంతు కోసేటోళ్ళు ఎట్లా తయారైనరో చూడుండ్రి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తప్ప మోసం చేసిన సంగతి తెలియకుండా చేసిండ్రు. కాబట్టి బ్యాంకుల నుంచి వచ్చేటప్పుడు ఎవరు ఎన్ని తీర్లా చెప్పినా నమ్మొద్దు. ఏ కొద్దిగా అశ్రద్ధ చేసి ఒగిట్లనే తప్పుదోవ పట్టించి తప్పించుకొని పోతారు పైలం. వీళ్ళ కోసం పోలీసులు తిరుగుతున్నారట. మరి ఎప్పుడు దొరుకుతారో ఎట్లా దొరుకుతారో తెలియదు కానీ చేతికి చిక్కితే మాత్రం మైల పోలు మామూలుగా తీయొద్దు పోలీస్ సార్లు అని కోరుతురు ఈ వీడియో చూసిన రైతన్నలు. రాత్రిపూట ఆడోళ్ళు ఒంటరిగా నిలబడితే చాలు బద్మాష్ వాళ్ళు బండ్ల మీద వచ్చి షిడాయిస్తారు. ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి పోదామంటే భయమే అవుతుంటది. అబ్బా ఎవడెట్లా చూస్తాడో తెలియదు, దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలియదు. వామ్మో ఆలస్యమైన రోజు దాల్చుకుంటేనే నాకు ఒళ్ళు ముండ్లు వస్తుంటాయి. హాగో అందుకే ఈ మేడం మంచి ఉపాయం చేసింది. రోడ్డు మీద ఒంటరి ఆడవిల్ల కనిపిస్తే అడ్డమైన పని కోసమే అన్నట్టు చూస్తారా బడివే బద్మాష్ గాళ్ళారా? చీకటి అయితే చాలు చిత్తకార్తి కుక్కలు అవుతారా? మీ ఇంటి ఆడవిల్ల ఏదో పొరపాట్ల రోడ్డు మీద నిలబడితే ఇట్లా వేసి తూకుంటారా? ఏం మనుషులు తయారైనరా? ఎక్కడి పోరంబోకు ఫాల్తుగాళ్ళురా? ఆడవిల్ల కనిపిస్తే చాలు అలసగా తీసుకుని అలవాటు అయిపోయింది. అవి అందుకే సుమతి అనే ఐపీఎస్ మేడం అందరు తిరిగా రోడ్డు ఎక్కి నిలబడ్డది. ఒంటి నిండా బల్బు కొవ్వెక్కి నొలుకుంటారా? ఆమె ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ అనేది కాదు, ఆడవిల్లా కాదా అనేది చూస్తారు. అందుకే దగ్గరికి పోయి వస్తావా రేట్ ఎంత చెప్పు, ఎందుకు దిక్కులు చూస్తున్నావు అన్నట్టు మాట్లాడిండ్రట. అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 40-50 మందికి ఎక్కువ నకరాలు చేసిండ్రట. ఐపీఎస్ ఆఫీసర్కు దూరంగా పోలీసులుండి మేడం దగ్గరికి పోయి షెకలు వడ్డోళ్ళని దొరకబట్టి పక్కకు నిలబెట్టుడు చేసిండ్రట. అట్లా రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 3:30 వరకు స్పెషల్ ఆపరేషన్ చేసిండ్రట. దిల్సుఖ్ నగర్ ఏరియాలో చేసిన ఈ ఆపరేషన్ చదువుకునే పోరగాన్లు నౌకర్లు చేసేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారట ఇంట్లో. ఇక వాళ్ళందరినీ జమ చేసి పోలీసు వాళ్ళతో క్లాసులు ఇప్పించిండ్రట. వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడిపించిండ్రట. అమ్మ మీ కొడుకు మీ భర్త మీ తండ్రి రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ఎంతకు వస్తావు రేట్ ఎంత అని అడుగుతున్నాడని ఇంటి వాళ్ళకి చెప్పి గట్టి క్లాస్ వీకిండ్రట. అందులో కొంతమంది గంజాయి మత్తులో కూడా ఉన్నారట. ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మంచిగా అరుచుకున్నారు కావచ్చు. అమ్మ సుమతి మేడం నీకు దండాలు తల్లి, నీ ధైర్యానికి కోటి శనార్థులు. ఒకవేళ చిల్లర గాలల్లో ఎవడన్నా బద్మాష్ చేష్టలు చేస్తే ఆ లోపు పోలీసులు రాకుంటే ఎట్లా అనేది ఆలోచన చేయకుండా ధైర్యం చేసినందుకు దండాలు తల్లి. ఇట్లానే పోలీసులు రాత్రిపూట స్పెషల్ ఆపరేషన్లు చేసి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తే ఇంకోసారి ఆడవిల్ల ముఖం చూడాలనే ధైర్యం చేయడు. చక్కగా ఇంటికి చేరుతారు కానీ సావు నోట్ల తలకాయ పెట్టొద్దు అనుకుంటారు కావచ్చు. అందుకే ఈ వీడియోని చూసిన జనం షెబ్బాస్ సుమతి మేడం అని మెచ్చుకుంటారు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతో మళ్ళగలుగుతాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.